ఖమ్మం జిల్లా వైరాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఏడాది కాలంలో గ్యారంటీ పథకాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలు విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని గిట్టుబాటు ధర కల్పించేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. రైతులు పండించిన సన్న రకం ధాన్యానికి 500 రూపాయల బోనస్ ప్రకటించి రైతులను ఆదుకుంటున్నామని తెలిపారు. మన రాజ్యం రాగానే దాదాపుగా ఈ సంవత్సరం కావస్తున్న సందర్భంలో 10 సంవత్సరాల ఈ రాష్ట్రాన్ని పరిపాలించి పీడించి అప్పుల పాలు చేసిన కేసీఆర్ కుటుంబాన్ని ఓడించి రాహుల్ గాంధీ, మన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో ఇందిరామ రాజ్యాన్ని గెలిపించిన మీ అందరికీ మన రాజ్యం వచ్చి సంవత్సరం కావస్తున్న సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలన్నీ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలందరూ శంకుస్థాపన చేస్తా ఉన్నారు. మనము కూడా ఈ రోజు నన్ను మీరు గెలిపించిన 2 నెలలనే ఎన్ఆర్ఈజీఎస్ వర్కులు ఈ మండలానికి నియోజకవర్గానికి 10 కోట్లు ఆ వర్కులు మనం జనవరి తెచ్చాం. ఫిబ్రవరి మార్చి చివరికల్లా పూర్తయినాయి ఆ 10 కోట్లు. దాని తర్వాత 100 కోట్లు పెట్టి గోదావరి నీళ్ళని వైరా చెరువులోకి తీసుకుని తెచ్చే కార్యక్రమం చేశాం. వైరా నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రుణమాఫీ కార్యక్రమం తీసుకొచ్చాం. 2 లక్షల రూపాయలకు రుణమాఫీ రాని సోదరులు, రేషన్ కార్డు లేక రాని వాళ్ళు, ఆధార్ కార్డు పొరపాటు పడి రాని వాళ్ళు, బ్యాంకులో ఖాతాలు తప్పులు పడి రాని వాళ్ళందరికీ రేపు డిసెంబర్ 9వ తారీఖు సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఆ మాఫీ ఉన్నా. ఊరికొకరు కేసీఆర్ ఉంటారు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని మనవి చేస్తూ కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా రైతులకు 2 లక్షల రూపాయలు